దొరికితే నాకివ్వండి. దానికి బదులుగా మీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాను. ఎలాగైనా సరే ఆ చిన్ముద్రిక వాళ్ళకి దొరకకుండా చేయాలి. యమధర్మరాజు నుంచి అర్జున్ బాబుని కాపాడుకోవాలి. కావేరి, కావేరి, లంచ్ ఆర్డర్ చేసావా? అర్జున్ బాబు, అది నువ్వు లంచ్ ఆర్డర్ చేసావో లేదో తెలీదు, కానీ నేను నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను. కావేరి, లాఫింగ్ బుద్ధాలో 12 రకాలుంటాయి. ఇది ఒక్కొక్కటి ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది. నేను తీసుకొచ్చిన ఈ బొమ్మ మనిద్దరం ఎప్పటికీ విడిపోకుండా చూస్తుంది. తీసుకో. కావేరి, ఇక మనం ఎప్పటికీ విడిపోకూడదు. మన మధ్య ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోకూడదు. నా ఉద్దేశం కూడా అదే అర్జున్ బాబు. కానీ గండం తొలగిపోయినట్టే తొలగిపోయి మళ్ళీ వచ్చింది. సుబ్బారావు ఎందుకలా పరిగెడుతున్నాడు? కొంపదీసి అతనికి ఆ ఉంగరం కన్నీ దొరికిందా? కావేరి, ఆగు. నేనేం చెప్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అది కాదు అర్జున్ బాబు, ఒక్క నిమిషం రిలాక్స్ అవ్వండి, ఇప్పుడే వస్తాను. అక్కర్లేదు, నువ్వెప్పుడు ఇంతే. నీకోసం నేను గుండెల నిండా ప్రేమను తీసుకొచ్చి కానుకగా ఇస్తాను. కానీ నువ్వు పరధ్యానాన్ని, నిర్లక్ష్యాన్ని రిటర్న్ గిఫ్ట్గా ఇస్తావు. ఏమయ్యా, ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో ఉంటుంది. నువ్వు అటెల్లి ఎత్తుకు, నేను ఇటెల్లి ఎత్తుకుతాను. సరే. ఇదేంటి స్వరాజ్యం, మొత్తం రిసార్ట్ అంతా వెతికినా ఆ ఉంగరం దొరకలేదు. అంతేలే, మన నుదుటి మీద దరిద్రం రాసి ఉంటే దేవుడొచ్చి వరమిచ్చినా కుదరదు. సరే పద, ఆకలేస్తుంది, అన్నం తిన్నాక దిగుతాం. అమ్మయ్యా, వీళ్ళకి ఆ ఉంగరం దొరకలేదు. అర్జున్ బాబు, ఈ బొమ్మని మీరిచ్చేటప్పుడు మనిద్దరం ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకున్నారు. నేను అదే ప్రయత్నిస్తున్నాను అర్జున్ బాబు, అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కానీ నా బాధని మీకు క్లియర్గా చెప్పలేకపోతున్నాను. యమధర్మరాజు చెప్పినట్టు విధి బలీయమైనదే. అయితే దానికి మీకంటే ముందు నేను బలవుతాను. హలో రుక్మిణి. బోనమ్మా, అక్కడ అందరూ బానే ఉన్నారు కదా? అందరం బానే ఉన్నాం రుక్మిణి. ఏమైంది, ఎందుకలా అడిగావు? నేను కావేరికి ఫోన్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయడం లేదు.